నెక్స్ట్ అండి, ఇంటిగ్రేషన్ అండ్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ మీద కొన్ని వర్క్అవుట్ ఎగ్జాంపుల్స్ చేద్దాం ఈరోజు. ఫైండ్ ద ఇంటిగ్రల్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ గివెన్ ఫంక్షన్స్ అన్నాడు. ఫస్ట్ క్వశ్చన్ x² - 2x + 1 అన్నాడు. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ x² - 2x + 1 ఇంటూ dx యొక్క వాల్యూ మనం కనుక్కోవాలి. కరెక్ట్గా చెప్పాలంటే ఒక ఫంక్షన్ యొక్క రేట్ ఆఫ్ చేంజ్ అండి ఇది. ఆ ఫంక్షన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ దట్ ఫంక్షన్ అనేది మనం చూడాలి. ఆల్జీబ్రా ఆఫ్ ఇంటిగ్రేషన్, ఫార్ములాస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ని వీటన్నిటిని మనం బాగా నేర్చుకుంటే ఐడియా వస్తుందండి. సో ఇక్కడ డిఫరెన్స్ ఉందండి, ఇక్కడ సమ్ ఉందండి. సో సపరేట్గా ఇంటిగ్రేషన్ కనుక్కోవచ్చు మనము. సో దీని ఆన్సర్ ఏమవుతుంది? ఇంటిగ్రేషన్ ఆఫ్ x² dx మైనస్ 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ x dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఇంటూ dx. సో x² కి ఇంటిగ్రేషన్ ఫార్ములా అండి. x⁴n కి ఇంటిగ్రేషన్ ఫార్ములా ఏంటి అంటే x⁴n+1/n+1 ప్లస్ cn. పవర్కి 1 యాడ్ చేస్తామండి. ఆ వచ్చిన రిజల్ట్ని మనం డినామినేటర్లో రాసుకుంటాం యాజ్ ఇట్ ఈస్గా. సో x² కి ఇంటిగ్రేషన్ x⁴3, 2 కంటే ఒకటి ఎక్కువ అండి. సో 2 + 1 3 అవుతుంది, బై 3 మైనస్ 2 ఇంటూ x⁴1 ఉన్నట్టండి. 1 + 1 2 అవుతుంది, n+1 అంటే 1 + 1 2 అవుతుంది. సో x²/2 ప్లస్ ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ అయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ dx x ప్లస్ c ఫైనల్గా పెట్టేయచ్చు. సో ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? x³/3 మైనస్ 2 గెట్స్ క్యాన్సిల్, x² ప్లస్ x ప్లస్ c. దిస్ ఈస్ ద ఫంక్షన్ అండి. అంటే ఈ ఫంక్షన్ యొక్క రేట్ ఆఫ్ చేంజ్ డెరివేటివ్ ఇదే ఉంటుంది ఖచ్చితంగా. సో ప్రిమిటివ్ని, యాంటీ డెరివేటివ్ మనం ఫైండ్ అవుట్ చేసాం. రెండో క్వశ్చన్ అండి, ఏమిచ్చాడు? √x ప్లస్ 1/√x యొక్క ఇంటిగ్రల్ వాల్యూని కనుక్కోమన్నాడు. సో సొల్యూషన్ అంటే మనం ఏం చేయాలి? ఇంటిగ్రేషన్ ఆఫ్ √x ప్లస్ 1/√x ఇంటూ dx యొక్క వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సపరేట్ చేయొచ్చు మనము, సమ్ ఉంది కాబట్టి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ √x అంటే x⁴1/2 అండి dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√x అంటే x⁻−1/2 dx. We know that 1/a⁴m is equals to a⁻−m. సేమ్ ఫార్ములా అండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁴n ఫార్ములా ఏంటి? x⁴n+1/n+1. పవర్కి 1 యాడ్ చేస్తాం, దాన్ని యాజ్ ఇట్ ఈస్గా డినామినేటర్లో రాస్తాము వచ్చిన దాన్ని. సో x⁴1/2 + 1 హోల్ డివైడెడ్ బై 1/2 + 1 ప్లస్ x⁻−1/2 + 1 హోల్ డివైడెడ్ బై -1/2 + 1 ప్లస్ cn. So we get x⁴1/2 + 1 3/2 whole divided by 3/2. 2 1 is 2 -1 1. x⁴1/2 whole divided by 1/2 plus c. So x⁴3/2 అంటే మీనింగ్ x√x అండి. 3/2 రెసిప్రోకల్ అవుతుంది, 2/3 వస్తుంది. 1/2 రెసిప్రోకల్ అయితే 2 అవుతుందండి. x⁴1/2 అంటే √x అండి ప్లస్ c. నెక్స్ట్ ప్రాబ్లం అండి, √x ప్లస్ 1/√x యొక్క ఇంటిగ్రల్ కనుక్కోమని. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ √x ప్లస్ 1/√x ఇంటూ dx యొక్క వాల్యూ కనుక్కో. మధ్యలో సమ్ ఉంది కాబట్టి ఇండివిజువల్గా ఇంటిగ్రల్ వాల్యూస్ని కనుక్కొని దాంట్లో మనం సింప్లిఫై చేయొచ్చు. సో
ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ 1/3 అండి, క్యూబ్ రూట్ x మీన్స్ dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ 1 క్యూబ్ రూట్ x అంటే -1/2. We know that a power m is equals to 1/a power minus m, or 1/a power m is equals to a power minus m, a formula అయినా సరే. And integration of x power n is equals to x power n plus 1/n plus 1 plus c. So it can written as x power 1/3 plus 1 whole divided by 1/3 plus 1 plus x power minus 1/3 plus 1 whole divided by minus 1/3 plus 1. So x power 4/3 whole divided by 4/3 plus x power 2/3 whole divided by 2/3. Plus c we get. So it can written as 3/4 x power 4/3 plus 3/2 x power 2/3 plus next question, integration of 1/3x dx. యాక్చువల్గా 1/3 అనేది కోఎఫిషియంట్ అండి. సో మనకి ఇంకేం మిగులుతుంది అంటే 1/x dx ఉంటుంది. దీని డైరెక్ట్గా ఫార్ములా ఉందండి, log x base e plus c. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ x ఇంటూ sin 2x స్క్వేర్ dx. స్టాండర్డ్ ఫార్మ్స్ లేవండి. x అనేది ఒక ఫంక్షన్ ఉందండి, sin 2x స్క్వేర్ అనేది ఒక ఫంక్షన్, అంటే ప్రోడక్ట్ ఫంక్షన్ ఉందండి. ప్రోడక్ట్ ఫంక్షన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక ఫంక్షన్ ఏదైతే ఉంటుందో అందులో మరొక ఫంక్షన్ కాంపోజిట్ ఫంక్షన్ ఏదైనా ఉన్నప్పుడు ఆ కాంపోజిట్ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ అక్కడ ఉంటుందండి. ఇంటర్నల్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో అబ్జర్వ్ చేయండి, 2x స్క్వేర్ మనం u అనుకుందామండి, దీన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x, 2 అలాగే ఉంటుంది, x స్క్వేర్ డెరివేటివ్ 2x ఈజ్ ఈక్వల్స్ టు du/dx. ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు నేను. సో 4x dx ఈజ్ ఈక్వల్స్ టు du. కానీ మనకి ఇక్కడ 4x మాత్రమే ఉందండి, 4 లేదు. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే 4తో మల్టిప్లై డివైడ్ చేస్తే 4x dx ఇంటూ సైన్ 2x స్క్వేర్ రాసుకో. ఈ వాల్యూస్ అన్నిటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 1/4 ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ 2x స్క్వేర్ బదులుగా u అండి, 4x dx బదులుగా du. Now we are getting a standard formula, integration of sin x dx, which is minus cos x. So minus 1/4 cos u plus c. u place లో మరి మనము 2x స్క్వేర్ ని సబ్స్టిట్యూట్ చేస్తే minus 1/4 cos 2x square plus c. This is the function and its rate of change is, ఈ ఫంక్షన్ యొక్క రేట్ ఆఫ్ చేంజ్ డెరివేటివ్ ఇదండి. సో ఇది డెరివేటివ్ అయినప్పుడు ఆ ఫంక్షన్ ఏదో కనుక్కో, దట్ ఈస్ ఇంటిగ్రేషన్. నెక్స్ట్ ప్రాబ్లం, ఇంటిగ్రేషన్ ఆఫ్ secant 2t ఇంటూ tan 2t dt. ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో ఇచ్చాడు, ఇండిపెండెంట్ వేరియబుల్ టీనేనండి, డిఫరెన్షియబుల్ వేరియబుల్ కూడా టీనే కాబట్టి డైరెక్ట్గా చేయొచ్చు. మనం ఏం చేస్తాం మనం ఇక్కడ అంటే 2tని u అనుకుందామండి, విత్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ అండి. ఇక్కడ టీ ఇండిపెండెంట్ వేరియబుల్, విత్ రెస్పెక్ట్ టు ఇండిపెండెంట్ వేరియబుల్ ఎప్పుడు కూడా రేట్ ఆఫ్ చేంజ్ మనం కనుక్కోవాలి. గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ we have to find the rate of change or derivative with respect to independent variable only. అందులో ఇండిపెండెంట్ వేరియబుల్ ఏదో చూడాలి.
t ఇండిపెండెంట్ వేరియబుల్. సో 2 ఇంటూ టీకి డెరివేటివ్ 1 అవుతుందండి. du బై dt అండి విత్ రెస్పెక్ట్ టు t కాబట్టి. సో వి గెట్ 2 dt ఈజ్ ఈక్వల్స్ టు d. 2 లేదండి. సో మనం ఏం చేయొచ్చు, 2తో మల్టిప్లై డివైడ్ చేస్తామండి. సీకెంట్ 2t ఇంటూ tan 2t ఇంటూ 2 dt 2 బై 2. 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసామండి, వాల్యూ చేంజ్ కాకుండా. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నింటినీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే హాఫ్ ఆఫ్ సీకెంట్ 2t ప్లేస్లో u రాస్తామండి, u tan 2t ప్లేస్లో మళ్ళీ యూనే రాస్తామండి, 2 dt ప్లేస్లో du రాసుకుంటాం. డైరెక్ట్గా స్టాండర్డ్ ఫామ్ వచ్చేసిందండి. సో స్టాండర్డ్ ఫార్ములా ఏంటి అంటే సీకెంట్ u అండి. ప్లస్ u ప్లేస్లో మరి 2t రాసుకోండి. సో ద ఆన్సర్ బికమ్స్ హాఫ్ సీకెంట్ 2t ప్లస్ c. నెక్స్ట్ ప్రాబ్లం అండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 3/2 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. స్టాండర్డ్ ఫామ్ కాదు, మనం నేర్చుకున్న ఫార్ములా ఏది కూడా ఇక్కడ లేదండి. ఆ ఫార్ములా ఫార్మ్స్లలో ఏది లేదండి ఇక్కడ. సో వీ హ్యావ్ టు చేంజ్, వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ స్టాండర్డ్ ఫామ్. స్టాండర్డ్ ఫామ్లోకి మార్చాలి. సో ఇక్కడ నేనేం చేస్తానంటే 2 మైనస్ ఎక్స్ మరొక వేరియబుల్ u అనుకుంటానండి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఇండిపెండెంట్ వేరియబుల్. ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ ఏంటి అంటే డిఫరెన్షియబుల్ వేరియబుల్ ఏదైతే ఉంటుందో అదే ఇండిపెండెంట్ వేరియబుల్ x అండి. సో విత్ రెస్పెక్ట్ టు x వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్. 2కి డెరివేటివ్ 0, మైనస్ ఎక్స్కి డెరివేటివ్ 1, యూకి డెరివేటివ్ du బై dx. సో మైనస్ dx ఈజ్ ఈక్వల్స్ టు d. ఇక్కడ యాక్చువల్గా మైనస్ dx లేదు. సో దీన్ని ఎలా రాస్తాం, మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 3/2 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ మైనస్ డిఎక్స్. ఈ వాల్యూస్ అన్నిటి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి స్టాండర్డ్ ఫామ్ మార్చడానికి ట్రై చేయండి. సో వీ గెట్ మైనస్ 3 కోఎఫిషియంట్ అండి, 1/2 మైనస్ ఎక్స్ ప్లేస్లో u రాసుకోవచ్చు అండి, u స్క్వేర్, మైనస్ డిఎక్స్ ప్లేస్లో du రాసుకోవచ్చు. వీఆర్ గెటింగ్ స్టాండర్డ్ ఫామ్. చూద్దాం, మైనస్ 3 ఇంటిగ్రల్ u పవర్ మైనస్ 2 d. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ u పవర్ n అంటే ఫార్ములా ఏమి, u పవర్ n ప్లస్ 1/n ప్లస్ ఎక్స్ ప్లేస్లో u ఉందంటే ఇండిపెండెంట్ వేరియబుల్. మనం ఇండిపెండెంట్ వేరియబుల్ మార్చాం. దీని మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అంటాం, లేదా ఒక ఫంక్షన్ యొక్క డెరివేటివ్ అక్కడ ఉన్నప్పుడు ఎలా చేయాలని ఐడియా అండి. సో మ్యానిపులేషన్ చేసేది రావాలి, ఇంటిగ్రేషన్ అండ్ డిఫరెన్షియేషన్ రెండు కూడా మ్యానిపులేషన్ చేసేది రావాలి, ట్రిగ్నామెట్రీ ఆల్సో మ్యానిపులేషన్ చేయడం రావాలి. సో నీకు ఎంత మ్యానిపులేషన్ చేసి ఐడియాస్ని క్రియేట్ చేసుకుంటావో నువ్వు, ప్రాబ్లం అంత ఈజీగా నీకు సొల్యూషన్ వస్తుంది. సో డైరెక్ట్గా మైనస్ 3 ఇంటూ u పవర్ మైనస్ 2 ప్లస్ 1 బై మైనస్ 2 ప్లస్ 1 ప్లస్ సి డైరెక్ట్లీ ఆన్సర్. పక్కన చేస్తాను. సో మైనస్ 3 ఇంటూ u పవర్ మైనస్ 2 ప్లస్ 1, u పవర్ మైనస్ 1 హోల్ డివైడెడ్ బై మైనస్ 1 ప్లస్ సి. మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్, 3/u ప్లస్ సి. u ప్లేస్లో 2 మైనస్ ఎక్స్ రాయండి, 3/2 మైనస్ ఎక్స్ ప్లస్ సి. ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ పవర్ మైనస్ 3 ఇంటూ డిఎక్స్. ఎక్స్ పవర్ మైనస్ 3తో ఎక్స్ ప్లస్ 1ని నేను మల్టిప్లై చేశాను. ఎక్స్ పవర్ 1 ఉన్నట్టండి, వీ నో దట్
ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఇజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ m ప్లస్ n అండి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ -3 ప్లస్ 1 -2 ప్లస్ ఎక్స్ పవర్ -3 ఇంటూ డిఎక్స్ సపరేట్ చేయొచ్చు. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ -2 dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ -3 dx. డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ n ఫార్ములా అండి, ఎక్స్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 అండి. సో ఎక్స్ పవర్ -2 ప్లస్ 1 హోల్ డివైడెడ్ బై -2 ప్లస్ 1 ప్లస్ ఎక్స్ పవర్ -3 ప్లస్ 1 హోల్ డివైడెడ్ బై -3 ప్లస్ 1. సో ఎక్స్ పవర్ -1 బై -1 ప్లస్ ఎక్స్ పవర్ -2 బై -2. So we get -1 by x -2 by x square plus c. I think all of you understand. అందరికి అర్థమైంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 minus cot square x dx అండి. యాక్చువల్గా దీన్ని సపరేట్ చేసి రాయొచ్చండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఇంటూ డిఎక్స్ ఒకటి మైనస్ కాట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఒకటి. కానీ మీరు గమనిస్తే కాట్ స్క్వేర్ ఫార్ములా లేదండి, ఓన్లీ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాట్ ఎక్స్కి ఫార్ములా ఉందండి, లాగ్ మాడ్ సైన్ ఎక్స్ అని. సార్ మరి స్క్వేర్ ఉంది కాబట్టి దీన్ని హోల్ స్క్వేర్ రాసుకుందాం అంటే అలా చేయకూడదు, ప్రోడక్ట్ రూల్ లేదు ఇంటిగ్రేషన్లో. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ కాట్ ఎక్స్కి మాత్రమే మనకు ఉండేది, స్క్వేర్ ఉన్నప్పుడు లేదు ఫార్ములా. సో వాట్ వీ హ్యావ్ టు డూ అంటే దాన్ని మనం ఇలా చేస్తాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 మైనస్ కాట్ స్క్వేర్ ఎక్స్కి ఒక ఫార్ములా ఉందండి, కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ -1 అనే ఒక ఫార్ములా ఉంది. యాక్చువల్గా మనకు ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ కి ఫార్ములా ఉందండి, ఇంటిగ్రేషన్ దాని ఇంటిగ్రల్ వాల్యూ ఉంది మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి. సో ఇప్పుడు కొసికెంట్ స్క్వేర్లో నేను మార్చాను. దిస్ ఈస్ ద మ్యానిపులేషన్. ఇలా ఫార్ములాస్ని అప్లై చేసి మ్యానిపులేషన్ చేసి స్టాండర్డ్ ఫామ్కు తెచ్చుకోవాలి. మనం ఏం ఫార్ములాలు అయితే నేర్చుకున్నామో ఆ ఫార్ములాలోకి మనం మార్చుకోవాలి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 మైనస్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ప్లస్ 1 2 మైనస్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో 2 కోఎఫిషియంట్ అండి, సపరేట్ చేద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. దట్స్ ఇట్, వచ్చేసింది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ వాల్యూ ఎక్స్ అండి, మైనస్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ వాల్యూ డైరెక్ట్గా ఫార్ములా మైనస్ కాట్ ఎక్స్, అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాట్ ఎక్స్ ప్లస్ సిఎల్. దిస్ ఈస్ ద ఆన్సర్. ఇది ఆన్సర్. I think all of you understand. Next question అండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ థీటా ఇంటూ టాన్ థీటా ప్లస్ సీకెంట్ థీటా ఇంటూ డి థీటా. ఇన్ టర్మ్స్ ఆఫ్ థీటాలో ఇచ్చాడు, కన్ఫ్యూజన్ కావద్దండి. ఇంతవరకు మనం ఎక్స్లో చేసాం. డిఫరెన్షియల్ ఎలిమెంట్ అంటే ఇండిపెండెంట్ వేరియబుల్ థీటా అండి. సో ద క్వశ్చన్ కూడా థీటాలోనే ఉందండి. సో మీరు డైరెక్ట్గా దీనికి స్టాండర్డ్ ఫార్మ్స్కి సంబంధించిన ఫార్ములాస్ అప్లై చేయొచ్చు, బట్ ఎక్స్ బదులు థీటా రాసుకుంటే సరిపోతుంది. సో దీన్ని మ్యానిపులేట్ చేయాలి ఫస్ట్ మనం. ఎలా? ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ థీటా ఇంటూ టాన్ థీటా ప్లస్ కాస్ థీటా ఇంటూ సీకెంట్ ఇంటూ డి థీటా. కాస్ థీటా ఇంటూ టాన్ థీటా అని మనము సైన్ థీటా బై కాస్ థీటా అని రాసుకోవచ్చు. కాస్ థీటా గెట్స్ క్యాన్సిల్, సో రిమైన్స్ సైన్ థీటా
ప్లస్ cos into secant, both are reciprocal to each other. So cos theta into secant theta మనం 1 by cos theta అని రాసుకుంటే రెండు క్యాన్సిల్ అయిపోతాయి, 1 వస్తుందండి. ప్లస్ 1 into d theta. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ sin theta d theta ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ d theta. sin కి ఇంటిగ్రేషన్ వాల్యూ దాట్ ఫార్ములా, బట్ x బదులు theta ఉంది అంతే. మైనస్ cos theta, integration of d theta, differentiation integration cancel, plus theta plus c. Next question అండి, integral value 12 of y power 4 plus 4y square plus 1 whole square into y cubed plus 2y into dy. ఒక ఫంక్షన్ యొక్క డెరివేటివ్ పక్కనే ఉందండి, ఇది కాంపోజిట్ ఫంక్షన్స్ రిలేటెడ్ అండి ప్రాబ్లం. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే y power 4 plus 4y square plus 1 తీసుకోండి. Let y power 4 plus 4y square plus 1, దీన్ని మీరు u అనుకోండి. By differentiating y power 4 derivative 4y cubed plus 4 into y square derivative 2y plus 1 derivative 0 is equals to du by dy అండి. సరే ఇంతవరకు మీరు du by dx రాశారు సార్ చాలా ప్రాబ్లమ్స్లలో. ఎస్, అక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ x, సో ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ డిఫరెన్షియబుల్ వేరియబుల్ y. సో dy మీన్స్ differentiate with respect to independent variable. So ఇక్కడ independent variable y ఉంది కాబట్టి with respect to y we have to differentiate, so it becomes du by dy. The rate of change in u when y changes, it becomes du by dy. I think 4 కామన్ తీస్తానండి నేను. y cubed plus 2y dy ఇటువైపు వస్తుందండి ఇంటూ dy is equals to du. అబ్జర్వ్ చేయండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 12ని నేను 3 into 4 అని రాస్తాను. సో 3 into y power 4 plus 4y square plus 1 whole square into 4 of y cubed plus 2y into dy. So what we get? 3 coefficient అండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ y power 4 plus 4y square plus 1 ప్లేస్లో నేను u రాసుకోవచ్చు. u square 4 of y cubed plus 2y into dy, 4 of y cubed plus 2y into dy plus du రాయచ్చండి. డైరెక్ట్గా స్టాండర్డ్ ఫామ్ వచ్చిందండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n dx, x పవర్ n plus 1 by n plus 1. సో ఈ x ప్లేస్లో u ఉందండి. సో 3 u పవర్ 2 plus 1 by 2 plus 1 plus సింపుల్ 2 plus 1 3 gets cancelled. సో u ప్లేస్లో ఈ వాల్యూ రాయండి. సో y పవర్ 4 plus 4y square plus 1 whole power 2 plus 1 3 అండి ప్లస్ c. దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ dx by root of 5x plus 8. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, యాక్చువల్గా ఇంటిగ్రేషన్ ఆఫ్ dx by root x, దట్ ఫార్ములా ఏంటి అంటే 2 root x plus c అండి. బట్ x బదులుగా లీనియర్ ఎక్స్ప్రెషన్ ఏదైనా ఉంది అన్నప్పుడు అప్పుడు ఏం చేయొచ్చు, ఇంటిగ్రేషన్ ఆఫ్ dx by root of ax plus b అయితే ఏమవుతుంది, సేమ్ 2 root ax plus b నే వస్తుందండి. x ప్లేస్లో వేరే ఏ ఫంక్షన్ అయితే ఉందో దాన్ని అలాగే రాస్తాం, ఆ లీనియర్ ఫంక్షన్ని, అది లీనియర్ ఫంక్షన్ అయి ఉండాలి వేరే కాదు. హోల్ డివైడెడ్ బై ఎక్స్ కోఎఫిషియంట్ ఏతో డివైడ్ చేస్తాం ప్లస్ సి. సో ఇక్కడ కూడా అదేనండి 1 by root x 2 root x. సో డైరెక్ట్గా సొల్యూషన్ అండి, డైరెక్ట్గా మీరు ఆన్సరే రాయొచ్చు 2 root 5x plus 8 2 root x. బట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఏతో డివైడ్ చేయాలి, లీనియర్ ఫామ్ ఉంది కాబట్టి బై 5 ప్లస్ a. నెక్స్ట్ క్వశ్చన్ అండి,
ఇంటిగ్రేషన్ ఆఫ్ రూట్ ఆఫ్ 3 మైనస్ 2s dx. సేమ్ ప్రొసీజర్, ప్రీవియస్ ప్రాబ్లం ఎలా చేసాము అలాగేనండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ రూట్ ఎక్స్ డిఎక్స్ ఫార్ములా ఏమి, 2/3 ఎక్స్ రూట్ ఎక్స్ ప్లస్ సిఎన్. ఇది ఫార్ములా డైరెక్ట్గా. బట్ ఎక్స్ ప్లేస్లో లీనియర్ ఎక్స్ప్రెషన్ ఉందండి, 3 మైనస్ 2s. ఇండిపెండెంట్ వేరియబుల్ కూడా ఇక్కడ ఎక్స్ అయితే ఇక్కడ ఎస్లో ఉందండి, డిఫరెన్షియల్ ఆఫ్ ఎస్. సో డైరెక్ట్గా మనం ఫార్ములా రాయొచ్చండి. సో 2/3 ఎక్స్ రూట్ ఎక్స్ రాయొచ్చు. బట్ ఎక్స్ బదులు ఏముందండి, 3 మైనస్ 2s అని ఉందండి. సో డైరెక్ట్గా సొల్యూషన్ ఏమవుతుంది, 2/3 ఇంటూ 3 మైనస్ 2s రూట్ ఆఫ్ 3 మైనస్ 2s ఎక్స్ రూట్ ఎక్స్, బట్ హోల్ డివైడెడ్ బై ఎక్స్ కోఎఫిషియంట్తో డివైడ్ చేయాలి. సో ఎస్ కోఎఫిషియంట్ ఇక్కడ -2 అండి. సో -2తో డివైడ్, ఎందుకంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ రూట్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి అని ఉందనుకోండి, అప్పుడు దాన్ని ఏం రాస్తారు మీరు, 2/3 ఏఎక్స్ ప్లస్ బి రూట్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి అని రాస్తారు. బట్ హోల్ డివైడెడ్ బై ఏ రాస్తాం, ఎక్స్ కోఎఫిషియంట్. సేమ్ ప్రొసీజర్ ఇక్కడ. సో 2 గెట్స్ క్యాన్సిల్డ్. సో వీ గెట్ -1/3 3 మైనస్ 2s హోల్ పవర్ 3/2 అన్న రాసుకోవచ్చు, ఆర్ -1/3 3 మైనస్ 2s ఇంటూ రూట్ ఆఫ్ 3 మైనస్ 2s అని కూడా రాయచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ అండి, సేమ్ ప్రొసీజర్. ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ 3x ప్లస్ 2 అండి. సేమ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ x ఫార్ములా tan x ప్లస్ c. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ax ప్లస్ b ఫార్ములా సేమ్ ప్రొసీజర్, tan ఆఫ్ ax ప్లస్ b బట్ హోల్ డివైడెడ్ బై x కోఎఫిషియంట్ a. సో ఇక్కడ కూడా ఆన్సర్ ఏమవుతుంది, డైరెక్ట్గా ఆన్సర్ రాసేసుకోవచ్చండి మీరు. సో tan ఆఫ్ 3x ప్లస్ 2 హోల్ డివైడెడ్ బై 3 ప్లస్ cn. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసికెంట్ v మైనస్ π/2 ఇంటూ కాట్ v మైనస్ π/2 dv అండి. సో ఇండిపెండెంట్ వేరియబుల్ v, సో డిఫరెన్షియల్ v ఉందండి. సో ఎక్స్ బదులుగా v ఉందండి ఇక్కడ. సో మనకు ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసికెంట్ x ఇంటూ కాట్ x dx ఫార్ములా మైనస్ కొసికెంట్ x అండి, ఐ థింక్ ప్లస్ c. సో మరి ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసికెంట్ ఆఫ్ ax ప్లస్ b ఇంటూ కాట్ ఆఫ్ ax ప్లస్ b dx యొక్క వాల్యూ కూడా సేమ్ ఆన్సర్ ఏనండి, మైనస్ కొసికెంట్ ఆఫ్ ax ప్లస్ b. బట్ వీ హ్యావ్ టు డివైడ్ విత్ ఎక్స్ కోఎఫిషియంట్ a ప్లస్, దిస్ ఇస్ అ ఫార్ములా. సో ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏముందండి, ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. ఎక్స్ కోఎఫిషియంట్ అంటే ఎక్స్ బదులుగా ఇక్కడ dx బదులుగా dv ఉందండి. సో v కోఎఫిషియంట్ ఏమి, 1/2 అండి. సో ఆన్సర్ ఏమవుతుంది, డైరెక్ట్గా సొల్యూషన్ మైనస్ కొసికెంట్ ఆఫ్ ax ప్లస్ b ప్లేస్లో v మైనస్ π/2 హోల్ డివైడెడ్ బై v కోఎఫిషియంట్ 1/2 ఉందండి, ప్లస్ దాట్ ఆన్సర్. టైం మినిమైజ్ అవుతుంది, బాగా గుర్తుపెట్టుకోండి. వన్స్ అగైన్ ఐ ఆమ్ రైటింగ్ ద ఫార్ములా, దట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ f of x dx is equals to g of x plus c. f of x యొక్క ఇంటిగ్రల్ వాల్యూ g of x plus c అయితే f of ax plus b dx యొక్క ఇంటిగ్రల్ వాల్యూ ఏమవుతుంది, g of ax plus b నే అవుతుందండి. బట్ బై x కోఎఫిషియంట్ a తో డివైడ్ చేస్తామండి, దట్ ఈస్ ఆల్. ఫార్ములా గుర్తుపెట్టుకోండి, యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఫార్ములా. నెక్స్ట్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ అండి, మీకు ఇది కూడా చెప్పాను. సో చూద్దాం ఒకసారి. ఇంటిగ్రల్ π టు 2π θ dθ. ఫస్ట్ ఇంటిగ్రేషన్ వాల్యూ కనుక్కోండి. వీ హ్యావ్ టు ఫైండ్ ఇంటిగ్రేషన్ వాల్యూ θ dθ. ఇండిపెండెంట్ వేరియబుల్ θ అండి. సో డిఫరెన్షియల్ θలోనే ఉందండి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ x dx ఫామ్ అండి, x² బై 2 ప్లస్ పవర్ 1 ఉన్నట్టే 1 + 1 2 రాస్తాం.
సో దీని ఆన్సర్ ఏమైతుంది? థీటా స్క్వేర్ బై 2 ప్లస్ సిఐ. సో ఇప్పుడు లిమిట్స్ అప్లై చేస్తే నా ఇంటిగ్రల్ పై టు 2 పై థీటా డి థీటా ఇజ్ ఈక్వల్స్ టు దాని ఆన్సర్ ఏమి? థీటా స్క్వేర్ బై 2 ఫ్రమ్ పై టు 2 పై అని. ఇప్పుడు కాన్స్టెంట్ ఉంటుందండి డెఫినెట్ ఇంటిగ్రేషన్, కాన్స్టెంట్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 పై హోల్ స్క్వేర్ బై 2 మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేద్దాం. పై స్క్వేర్ బై 2 అండి. 2 పై హోల్ స్క్వేర్ 4 పై స్క్వేర్ మైనస్ పై స్క్వేర్ హోల్ డివైడెడ్ బై 2. సో వి గెట్ 3 పై స్క్వేర్ బై 2. చెప్పాను ఒక నంబర్ వస్తుంది ఆన్సర్ అని. లిమిట్స్ రియల్ నంబర్స్ అయినప్పుడు ఆన్సర్ కూడా రియల్ నంబరే అవుతుంది. లిమిట్స్ ఫంక్షన్స్ అయినప్పుడు ఆన్సర్ కూడా ఫంక్షనే అవుతుంది. సో ద వాల్యూ ఆఫ్ ద డెఫినెట్ ఇంటిగ్రల్ డిపెండ్స్ అపాన్ ద న్యాచర్ ఆఫ్ ద లిమిట్స్. లిమిట్స్ యొక్క న్యాచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లిమిట్స్ రియల్ నంబర్స్ అయితే ఆన్సర్ రియల్ నంబర్ అవుతుంది. లిమిట్స్ ఫంక్షన్స్ అయితే ఆన్సర్ కూడా ఫంక్షనే అవుతుంది. అది గుర్తుపెట్టు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 టు క్యూబ్ రూట్ 7 x స్క్వేర్ డిఎక్స్. ఇంటిగ్రల్ వాల్యూ కనుక్కొని అప్పర్ లిమిట్ని లోయర్ లిమిట్ని సబ్స్టిట్యూట్ చేయడమే, ఇంకేం లేదండి. సో ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ x పవర్ 2 ప్లస్ 1 బై 2 ప్లస్ 1. ఇక్కడ నేను ఇంకా ఆర్బిటరీ కాన్స్టెంట్ రాయనండి, ఎలాగో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి. ఫ్రమ్ 0 టు క్యూబ్ రూట్ 7. సో వి గెట్ x క్యూబ్డ్ బై 3 ఫ్రమ్ 0 టు క్యూబ్ రూట్ 7 అండి. x ప్లస్ క్యూబ్ రూట్ 7 సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో 7 పవర్ 1 బై 3 హోల్ క్యూబ్ బై 3 మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. 0 బై 3. 0 బై ఎనీథింగ్ 0, 3 3 క్యాన్సిల్. సో ఆన్సర్ ఈజ్ 7 బై 3. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇంటిగ్రల్ 0 టు రూట్ పై ఎక్స్ సైన్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ దీని వాల్యూ కనుక్కుందాం, డెఫినెట్ ఇంటిగ్రల్ వాల్యూ. ఆ తర్వాత అప్పర్ లిమిట్స్ లోయర్ లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేసి సబ్స్ట్రాక్షన్ చేద్దాం. దట్ ఈస్ ద డెఫినెట్ ఇంటిగ్రల్ వాల్యూ. సో ఫస్ట్ నౌ ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఫార్ములా లేదు మనకి, ప్రోడక్ట్లో ఉంది. సో ఖచ్చితంగా చైన్ రూల్ కాన్సెప్ట్ లేదంటే ఏదో కాన్సెప్ట్ మనం అప్లై చేయాలి. మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఏదో ఒకటి చేయాలి. సో ఎక్స్ స్క్వేర్ని మనము యూ అనుకుందామండి. 2x is equals to du by dx. Differentiate with respect to x. Differentiable variable అంటే ఇండిపెండెంట్ వేరియబుల్ x కాబట్టి. సో 2x dx యొక్క వాల్యూ ఏమవుతుంది? du. 2 లేదండి. సో 2 1/2 వాల్యూ చేంజ్ కాకుండా. సో 1/2 ఇంటిగ్రేల్ ఆఫ్ సైన్ ఎక్స్ స్క్వేర్ బదులుగా సైన్ u రాసుకోవచ్చు. ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో u రాయొచ్చు. 2x dx ప్లేస్లో du రాసుకోవచ్చండి. du. So we get that formula minus cos u. But u బదులు ఏం రాస్తారు? x స్క్వేర్ రాస్తారు. సో మైనస్ 1/2 cos x స్క్వేర్. ప్లస్ అవసరం లేదండి, ఇప్పుడు లిమిట్స్ అప్లై చేస్తాం కాబట్టి. నా ఇంటిగ్రల్ 0 టు రూట్ పై ఎక్స్ సైన్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు దీని ఇంటిగ్రల్ వాల్యూ మనకి ఏమొచ్చింది? మైనస్ హాఫ్ కాస్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది ఫ్రమ్ 0 టు రూట్ పై. ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దామని దాంట్లోకి. మైనస్ 1/2 అలాగే ఉంటుంది. రూట్ పై కాస్ స్క్వేర్ రూట్ పై హోల్ స్క్వేర్ ఏమవుతుంది? పై అవుతుందండి. మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దామండి. కాస్ 0 స్క్వేర్ 0 మైనస్ 1/2 కాస్ పై వాల్యూ మైనస్ 1 మైనస్ కాస్ 0 వాల్యూ 1 అండి. సో we get minus 1/2 into minus 2. Minus into minus plus 2 gets cancel, answer 1. Next question అండి. Integral 0 to 1
dx by 3x plus 2. Formula integration of dx by x log x base c and so integration of dx by ax plus b also answer same log of ax plus b but whole divided by x coefficient. సో 3x plus 2 ఉందండి ax plus b ప్లేస్లో. సో డైరెక్ట్గా ఆన్సర్ ఏమవుతుంది log of 3x plus 2 whole divided by x coefficient 3 అండి. లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఫ్రమ్ 0 to 1 అండి ఫ్రమ్ 0 to 1. ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి 1ని. log of 3 1 is 3 plus 2 5 log 5 minus 1/3 కాన్స్టెంట్ అలాగే ఉంటుందండి. log 5 minus లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 3 into 0 0 2 log 2. సో log a minus log b మనకు ఫార్ములా ఉందండి log a by b అని. సో 1/3 log 5/2 ఇస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇంటిగ్రల్ 0 to 1 e power x dx దాట్ ఫార్ములా అండి. e power x ఫార్ములా e power x అండి ఇంటిగ్రేషన్ వాల్యూ ఫ్రమ్ 0 to 1. ఇక్కడ నేను ఆర్బిటరీ కాన్స్టెంట్ c ని రాయట్లేదండి మీకోసం. సో ఫస్ట్ 1 సబ్స్టిట్యూట్ చేద్దాం అప్పర్ లిమిట్ని e power 1 మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం e power 0. సో e minus 1 e power 0 ఎనీథింగ్ పవర్ 0 1 అండి. సో e power 1 e అవుతుంది. దిస్ ఇస్ ద ఆన్సర్.